గంగా, ఎవరైనా సాయం చేయండి. గంగా, సంతోషి, చూడు సంతోషి, ఈయనకేమైంది? కళ్ళు తెరవట్లేదు. వెంటనే ఏదో ఒకటి చెయ్యి. సాగర్, ఈయన కొంచెం స్పృహ తెప్పించు ప్లీజ్. ఎవరైనా రండి, కొంచెం వచ్చి సాయం చేయండి. ఎవరైనా రండి. సాగర్ ప్లీజ్ కళ్ళు తెరవు. సాగర్, సాగర్, గంగా అన్ని సర్దుకుంటాయి. ప్లీజ్ ఎవరైనా హెల్ప్ చేయండి. సాగర్, ఏంటి? సాగర్, కాస్త మాకు సాయం చేస్తారా? ఏమైంది తనకి? ఇన్స్పెక్టర్ గారు తనని హాస్పిటల్కి తీసుకెళ్ళండి. పట్టుకోండి, హాస్పిటల్కి తీసుకెళ్దాం. సాగర్, 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 సాగర్ కళ్ళు తెరవు. సాగర్, డాక్టర్ గారు, మా సాగర్కి ఏమైందో కొంచెం చూడండి. చూస్తాను. నేను చూస్తాను కదా, మీరేం కంగారు పడకండి, నేను చూస్తాను కదా. నర్స్, ఎమర్జెన్సీ రాయలా, తొందరగా తీసుకెళ్ళు. త్వరగా తీసుకెళ్ళండి. మీరు ప్లీజ్ కొంచెం బయటే ఉండండి. నన్ను కూడా లోపలికి. మీరు లోపలికి రాకూడదు. బాబు, పేషెంట్ కి స్పృహ వచ్చిందా? స్పృహ వచ్చింది మేడం. ఇప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది? గంగ ఎక్కడుంది? గంగానా? నన్ను గంగే కదా ఇక్కడికి తీసుకొచ్చింది. దయచేసి క్షమించండి, పేరు మాకు తెలీదు. బహుశా తను గంగా అయి ఉంటుంది. తను మీ గురించి ఎంతో ఆందోళన పడుతుంది. ఆవిడ మీ భార్య గారా? కాదు, తను నాకు భార్య కాదు. తను గంగా. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.